బైబిల్లో మూడవ పుస్తకం లేవియ కాండం గురించి చాలామంది క్రైస్తవులకి అవగాహన ఉండదు. లేవియ కాండాన్ని చదవాలి అంటే కొంచెం ఏదో తెలియనటువంటి విసుగు లేదా ఆసక్తి లేకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందంటే లేవియ కాండం అన్నది ప్రస్తుత ప్రపంచానికి దగ్గరగా ఉండదు, చాలా దూరంగా ఉంటుంది. లేవియ కాండాన్ని ఎవరైతే సరిగ్గా లోతుగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం అర్థమవుతుంది. ఇంకొకసారి చెబుతున్నాను, లేవియ కాండాన్ని ఎవరైతే స్పష్టంగా అర్థం చేసుకుంటారో, ఎవరికైతే లేవియ కాండం అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం, ఆయన శిలువ మీద శ్రమలు సహించాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, ఆ శిలువ త్యాగం లేవియ కాండం అర్థమైన వారికే అర్థమవుతుంది. కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రం అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయ. ఛాయ అంటే నీడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముందుగా చూపించినటువంటి, ఆయన ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాలనో, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టకపోతే పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలి అంటే లేవియ కాండం స్పష్టంగా అర్థం కావాలి. రకరకాల ఆచారాలు, విధులు, పద్ధతులు, నైవేద్యాలు, హోమాలు, అర్పణలు, ఈ పదాలు కానీ ఈ సంప్రదాయాలు కానీ చాలా పాతవి, పురాతనమైనవి. ఇప్పుడు మనం డెవలప్ అయ్యాం కదా, మోడ్రన్ వరల్డ్లో బ్రతుకుతున్నాం కదా, మనకెందుకు ఇవి అనేటట్టుగా చాలామంది లేవియ కాండాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. లేవియ కాండం అన్నది దేనికి ఇంతకి? లేవియ కాండం మన దగ్గర నుంచి దేన్ని కోరుకుంటూ ఉంది అన్నది మనం చూస్తే, లేవియ కాండం 19:2 ఈ వచనం అన్నది లేవియ కాండం మొత్తానికి హార్ట్ లాంటిది, గుండె లాంటిది. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మరొక్కసారి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ వచనం అన్నది మొత్తం లేవియ కాండానికి గుండె లాంటిది. లేదా ఈ వచనాన్ని ప్రాక్టికల్గా ఇశ్రాయేలీలకు ఎక్స్ప్లెయిన్ చేయడమే లేవియ కాండం. ఇంకొకసారి, మీ దేవుణ్ణైన యెహోవానగు నేను పరిశుద్ధుణ్ణి, కాబట్టి నా ప్రజలైన మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండడం అంటే ఎలా ఉండాలి అనేదాన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే లేవియ కాండం. మనం లేవియ కాండం చూసినప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో 3 రకాల బలులు, 2 రకాల అర్పణలు కనిపిస్తాయి. తర్వాత యాజక వ్యవస్థ, ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి యాజకుడు ఎలా ఉండాలి, ఎలా యాజకత్వం చేయాలి, యాజకత్వంలో పొరపాట్లు జరిగితే ఎలాంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి భాగం ఉంటుంది. అటు తర్వాత పవిత్రత, అపవిత్రత అనేటువంటి వాటి మధ్య వ్యత్యాసం. పవిత్రత అంటే ఏ స్థితి, అపవిత్రత అంటే ఏ స్థితి, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి తిండి తినకూడదు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించకూడదు, ఇశ్రాయేలీలు చేయవలసినటువంటి పండగలు ఏంటి, ఎందుకు చేయాలి, తర్వాత ఇశ్రాయేలీలకు ఉండవలసినటువంటి నైతిక విలువలు ఏంటి, లైంగిక నీతి ఏంటి, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, యెహోవాని ఎలా గౌరవించాలి, తర్వాత ఇశ్రాయేలీలు యాజకుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలు మనకి లేవియ కాండంలో కనిపిస్తాయి కదా. మొత్తంగా వీటన్నింటినీ కలిపితే మనకు వచ్చేటువంటి పదం ఏంటంటే పరిశుద్ధత. మొత్తం ఇవన్నీ ఇశ్రాయేలీలు చేయడం ద్వారా తాము పరిశుద్ధులమని నిరూపించుకుంటున్నారు. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకుని వచ్చినటువంటి యెహోవా ఎవరు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి దుర్నీతి లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధుడు, అంతే. కనుక పరిశుద్ధుడైన దేవుని ప్రజలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి.
ఎలా ఉండాలి అన్నదానికి ప్రాక్టికల్గా దేవుడు కొన్ని ఆచారాలు, కొన్ని విధులు, కొన్ని పద్ధతులు, కొన్ని నైతిక సూత్రాలు, కొన్ని లైంగిక సూత్రాలు, కొన్ని రకాల నియమాలు వారికి విధించడం ద్వారా వాటిని చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా పరిశుద్ధులవుతారు, మీరు పరిశుద్ధులని నిరూపించుకుంటారు వీటిని పాటించడం ద్వారా అనేదానికి లేవియకాండాన్ని ఇచ్చాడు దేవుడైన యెహోవా సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా యావత్తు ఇశ్రాయేలు సమాజానికి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? క్రైస్తవులు కానీ బయట వాళ్ళు కానీ పదే పదే పరిశుద్ధత అనేటువంటి పదాన్ని వింటూ ఉండవచ్చు, పరిశుద్ధత అనే పదాన్ని మాట్లాడుతూ ఉండవచ్చు, పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధత అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారు అంటే పరిశుద్ధత అంటే శుభ్రంగా ఉండడమేమో అనుకుంటారు. చాలామంది రోజుకి 3 పూట్ల స్నానం చేసి మేము పరిశుద్ధులమే అనుకుంటారు. లేదా కొంతమంది మాంసం మానేసి మేము పరిశుద్ధులు అనుకుంటారు. కొన్ని రకాల బట్టలు ధరించుకోనో, లేకపోతే కొన్ని రకాల మాలలు ధరించుకోనో, కొన్ని రకాల నియమనిష్టలు పాటించడం ద్వారా మేము పరిశుద్ధులమే అనేటట్టుగా అనుకుంటారు. వాస్తవానికి పరిశుద్ధత అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. 100 మందిలో 99 మందికి పరిశుద్ధత అనే పదం తెలిసేమో కానీ బైబిల్లో పరిశుద్ధత అంటే అర్థం ఏంటి అనేది చాలామంది క్రైస్తవులకు తెలియదు. పరిశుద్ధత అనేటువంటి ఆ పదాన్ని సరిగ్గా మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే 2 ఇంగ్లీష్ పదాలతో మనం దాన్ని వర్ణించవచ్చు. నంబర్ 1 సపరేట్, నంబర్ 2 యూనిక్. పరిశుద్ధత అనేటువంటి ఆ హెబ్రీలో ఉన్నటువంటి ఆ పదాన్ని మనం ఇంగ్లీష్ భాషలోని తెచ్చుకొని మనకు అర్థమయ్యేటట్టుగా దాన్ని నిర్వచించాలి అంటే 2 పదాలు ఉపయోగించాలి. ఒకటి సపరేట్, 2 యూనిక్. సపరేట్ అంటే ప్రత్యేకించబడడం, విడిపోవడం, బల్క్గా ఒక క్రౌడ్లో నుంచి బయటకు వచ్చేదాన్ని సపరేట్ అంటాం కదా. దీన్ని ఒక దైవజనుడు అద్భుతంగా వర్ణించాడు. ఎలాగంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, సపరేట్ చేశాడు. సపరేట్ అంటే విడిపించడమే కదా, ప్రత్యేకంగా రావడమే కదా. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి విడిపించాడు, సపరేట్ చేశాడు. ఎర్ర సముద్రం నుండి ఇటువైపుకు తీసుకొని రావడం ద్వారా సపరేట్ చేశాడు. ఇది మొదటి పని. అయితే ఏది? అన్యజనుల్లో నుండి తన జనుల్ని దేవుడు సపరేట్ చేశాడు. ఇది మొదటి పని. ఇక రెండవ పని ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఐగుప్తుని సపరేట్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీని దేవుడు సపరేట్ చేశాడు, నంబర్ 1. నంబర్ 2, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి గూడు కట్టుకొని పోయినటువంటి ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు దేశ సంప్రదాయాల్ని, ఐగుప్తు ఆచారాల్ని, ఐగుప్తు పాపాల్ని, ఐగుప్తు ఆరాధన విధానాన్ని ఇశ్రాయేలీల్లో నుండి బయటకు తీసేయాలి, సపరేట్ చేయాలి. మనం నిర్గమకాండంలో ఇశ్రాయేలీని దేవుడు ఎలా ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రాన్ని దాటించి సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వచ్చాడు అన్నది నిర్గమకాండంలో చూస్తాం. లేవీకాండంలో ఇశ్రాయేలీల హృదయాల్లో ఉన్నటువంటి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఎలా బయటకు తీస్తున్నాడు అన్నదాన్ని లేవీకాండంలో చూస్తాం. ఇంకొకసారి చెబుతాను, విసుక్కోకుండా వినండి. ఎందుకంటే ఇది ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఈ లోకము నుండి వేరు చేశాడు, బాప్తిసం ద్వారా వేరు చేశాడు. ఎలాగైతే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఎర్ర సముద్రం ద్వారా సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వచ్చాడో, అలాగే ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త నాకు వినిపించబడడం ద్వారా, బాప్తిసం ద్వారా నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, క్రైస్తవ్యంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇది మొదటి పని. రెండవ పని ఏంటంటే ఇశ్రాయేలీల హృదయాల్లో నుండి, వారి జీవితాల్లో నుండి, వారి మనసుల్లో నుండి ఐగుప్తు ఆచారాలని, పద్ధతుల్ని, సంప్రదాయాలని, ఐగుప్తు ఆరాధన విధానాలని, ఐగుప్తు పాపపు జీవితాన్ని ఇశ్రాయేలీల్లో నుండి బయటకు తీయడం రెండవ పని. ఈ రెండు జరిగినప్పుడే నిజమైన ఇశ్రాయేలీలుగా, దేవుని బిడ్డలుగా వాళ్ళు మారుతారు.
మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాం లోకాన్ని విడిచిపెట్టి. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చినటువంటి మనలో నుండి లోకాన్ని బయటకు తీయడాన్ని, లోకాన్ని బయటకు తీసివేసేదాన్నే క్రైస్తవ జీవితం అని అంటాం. అందుకే వాక్యాన్ని ప్రకటించుకుంటాం ప్రతి ఆదివారం. మనం కూడుకున్న ప్రతిసారి వాక్యాన్ని ఎందుకు మనం బోధించుకుంటాము అంటే, వాక్యాన్ని ధ్యానిస్తాము అంటే, మనం లోకం నుండి విడిపించబడ్డాం నంబర్ 1. నంబర్ 2, మనలో ఉన్నటువంటి లోకాన్ని బయటకు పంపించేదానికే లేఖనాల్ని మనం ధ్యానిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని నిదానించి చూడడం ద్వారా మనలో ఉన్నటువంటి లోకం అన్నది బయటకు వెళ్తుంది. లేవీకాండం ఏంటి అంటే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీల మనసులో నుండి ఐగుప్తును బయటకు తీయడం, సపరేట్ చేయడం. పరిశుద్ధత అనేదాన్ని వివరిస్తున్నా మీకు. పరిశుద్ధత అంటే నంబర్ 1 సపరేట్, నంబర్ 2 యునీక్. యునీక్ అంటే ప్రత్యేకం. సపరేట్ అనే దానికి అర్థం వేరే, యునీక్ అనే దానికి అర్థం వేరే, కానీ రెండు చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి. యునీక్ అంటే అలాంటిది ఇంకొకటి ఉండకూడదు. యునీక్ అంటే అలాంటిది ఇంకొకటి ఉండకూడదు, అది మాత్రమే, ఇంకొకటి ఉండదు అలాంటిది. దాన్నే మనం యునీక్ అని పిలుస్తాం కదా. ఉదాహరణకి సూర్య కుటుంబంలో సూర్యుడు యునీక్, సూర్యుడు లాంటి వాడు ఇంకొకడు లేడు. లేదా సూర్య కుటుంబంలో భూమి యునీక్, భూమి లాంటి గ్రహం ఇంకొకటి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యునీక్. ఈ ప్రపంచానికి ఎంతోమంది బోధించారు, గొప్ప గొప్ప వాళ్ళని ప్రపంచం చూసింది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లాంటి ఆ పర్సనాలిటీని ఈ ప్రపంచం చూడబోదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు యునీక్. అంతెందుకు, పరమగీతాల్లో షోలమితి తన ప్రియుని గురించి మాట్లాడుకుంటూ 10,000 మంది పురుషుల్లో నా ప్రియుణ్ణి గుర్తించవచ్చు అంటది. 10,000 మంది పురుషుల్లో నా ప్రియుడు ప్రత్యేకం అంటది. దానినే యునీక్ అంటాం. లేవీకాండం ఇశ్రాయేలీయుల్ని ఎలా ఉండమని కోరుకుంటుంది అంటే, మీరు సపరేట్గా ఉండాలి. ఎవరికి సపరేట్గా ఉండాలి? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, అది అమ్మోను దేశం కానీ, మోయాబు దేశం కానీ, సిరియా దేశం కానీ, ఫిలిస్తీన్ దేశం కానీ, ఐగుప్తు దేశం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశాల ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు, నైతిక విలువలు, లైంగిక విలువలు, వీటన్నింటికంటే సపరేట్గా ఉండాలి. మీరు వాళ్ళతో మీరు ఎప్పటికీ కలవకూడదు, సపరేట్గా ఉండాలి. మీరు సపరేట్ అంతే. నంబర్ 2 యునీక్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మీ ఆలోచన విధానం, మీ పద్ధతులు, మీ జీవన విధానం యునీక్. మీలాగా ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఎందుకని? మిగిలిన ప్రపంచానికి దేవుడైన యెహోవా తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాపాల్లోనే బ్రతుకుతారు. కీర్తనాకారుడు 147వ కీర్తనలో ఒక అద్భుతమైన మాటను ప్రయోగించాడు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవే. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. దీన్నే కదా మోషే కూడా అంటాడు, నేడు నేను మీకు అప్పగించుతున్నటువంటి ఈ యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి విధులు, కట్టడలు లాంటి కట్టడలు, నీతి విధులు కలిగినటువంటి గ్రంథం కలిగిన వేరే జాతి ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో అని అంటున్నాడు మోషే. సమాధానం ఏంటంటే లేరు. ఎందుకంటే కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడైన యెహోవా ఆ సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక వేరే ఏ జనాంగానికి దేవుని నీతి న్యాయాలు తెలియదు. అంటే వారి మనస్సాక్షి మీద వ్రాయబడ్డాయి, అందరి మనస్సాక్షి మీద వ్రాయబడ్డాయి దేవుని నీతి విధులు. కానీ వ్రాత రూపకంగా కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అనేకమైన అద్భుతాల మధ్య వారిని తీసుకుని వచ్చి మహత్కార్యాల మధ్య 40 రోజులు ఆ సీనాయి పర్వతం మండిపోతూ ఉంటే, సీనాయి పర్వతం కాస్త హోరేబు పర్వతంగా మండిపోతూ ఉంటే, వేడిగా మండిపోతూ ఉంటే, ఆ మంటల్లో నుండి దేవుడు మోషేకి ఆ ధర్మశాస్త్ర పలకలు ఇవ్వడం, ఆ 10 ఆజ్ఞలను విస్తరించి 613 ఆజ్ఞలుగా ఒక గ్రంథంలో మోషే వ్రాసి దాన్ని మందసంలో పెట్టడం, ఇలా దేవుని నీతి విధులు, కట్టడలు కలిగినటువంటి ఏకైక జాతి ఇశ్రాయేలు జాతి. కాబట్టి
మిగిలినటువంటి జాతులు, మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కట్టడలు, ఆ నీతి విధులు వాటి ప్రకారంగా బ్రతికేటట్టుగా మిగిలిన వారికి తెలియదు. కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధత అంటే సపరేట్ అండ్ యూనిక్. ఇశ్రాయేలుల్ని మిగిలిన ప్రపంచంతో సపరేట్ చేసేటువంటి పుస్తకం ఏంటంటే లేవియకాండం. ఇశ్రాయేలుల్ని మిగిలినటువంటి జనాంగాల కంటే యునీక్గా, ప్రత్యేకంగా చూపించేటువంటి, తయారు చేసేటువంటి పుస్తకం ఏంటంటే లేవియకాండం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎందుకు తన దగ్గరికి ఆకర్షించాడు అనే స్పృహ క్రైస్తవులు లేదు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నది లేవియకాండం గుండె, అది కేంద్రం లేవియకాండానికి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలువు మీద ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు అంటే టు మేక్ అస్ యునీక్, మనల్ని ప్రత్యేకంగా చేయడానికి. లేవికాండంలో చెప్పబడినటువంటి ఆ బలులు కానీ, ఆచారాలు కానీ, విధులు కానీ, ఆ సంప్రదాయాలు కానీ, ఆ పద్ధతులు కానీ, ఆ నైతిక విలువలు కానీ, దేవుడు చెప్పినటువంటి మాటల్ని, లేవికాండాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే, మనం అంటే ఇప్పుడు కాదు, ఇశ్రాయేలీలు తూచా తప్పకుండా పాటించడం ద్వారా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు లేవికాండం ఇశ్రాయేలీలు పరిశుద్ధంగా ఉంచింది కొన్ని రకాల పద్ధతుల ద్వారా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి లేవికాండానికి నిజరూపమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధారుడై ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడో, ఇప్పుడు లేవికాండం అన్నది చరిత్రగా మిగిలిపోయింది. గతంలో ఇశ్రాయేలీయులు ఎలా పరిశుద్ధంగా ఉన్నారు, ఎలాంటి పద్ధతుల ద్వారా పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళు అనేది ఒక చరిత్రగా మిగిలిపోయింది లేవికాండం రూపంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఎందుకు తన దగ్గరికి ఆహ్వానించాడు అంటే టు సపరేట్ అస్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ వరల్డ్ ఆర్ అవర్ సిన్ఫుల్ నేచర్, సిన్ఫుల్ లైఫ్. మన పాప జీవితం నుంచి లేదా ఈ పాప ప్రపంచం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సపరేట్ చేశాడు. పరిశుద్ధత అంటే సపరేట్ అండ్ యూనిక్ కదా. చర్చ్ అంటే అర్థం ఏంటి అంటే ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదం నుంచి చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ అంటే బయటకు పిలువబడిన వారు, ఈ పాప ప్రపంచం నుంచి బయటకు పిలువబడిన వారు. దీన్నే కదా సపరేషన్ అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం మనల్ని సపరేట్ చేసింది ఈ ప్రపంచం నుంచి, నంబర్ 1. నంబర్ 2, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి బాప్తిస్మంలో ఎప్పుడైతే మనం మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసమని ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు మన మీదకి పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీదకి అనుగ్రహించాడు, మనల్ని పరిశుద్ధాత్మ దేవునితో ముద్రించాడు అంటే మనల్ని యునీక్గా చేయడానికి, ప్రత్యేకంగా చేయడానికి. మిగిలినటువంటి ప్రపంచం మాట్లాడే విషయాలు, క్రైస్తవులుగా మనం మాట్లాడే విషయాలు ప్రత్యేకంగా ఉండాలి. మిగిలిన ప్రపంచం ప్రవర్తించే విధానానికి, మనం ప్రవర్తించే విధానానికి ప్రత్యేకత ఉండాలి, ఆ యునీక్నెస్ ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఈ తేడా అర్థం కాకుండా పోయింది. దేవుడు ఇశ్రాయేలుల్ని ఐగుప్తు దేశం నుంచి సపరేట్ చేశాడు. నంబర్ 2, ఇశ్రాయేలుల మనసుల్లో నుంచి ఐగుప్తు దేశాన్ని సపరేట్ చేశాడు. ఈ రెండు జరగాలి సపరేషన్లో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా మీదకి అనుగ్రహించడం ద్వారా నేను యునీక్గా తయారవుతాను. నా నైతిక విలువలు ప్రత్యేకంగా ఉంటాయి, నా ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, నా ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, నా జీవితం, నా గమ్యం, నా ప్రతిదీ కూడా ప్రత్యేకంగా యునీక్గా ఉండాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నది. లేవికాండం ఏంటి అంటే యాజకుల పుస్తకం అని అంటారు దీన్ని. లేవికాండాన్ని యాజకుల పుస్తకం అంటారు. యాజకులు అంటే దేవుడికి మానవులకి మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తులు, దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవునికి మానవులకు మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తులు. ఆ లేవీయుల హ్యాండ్ బుక్ ఇది, మాన్యువల్. అంటే ఇశ్రాయేలు జాతిని ఎలా మిగిలినటువంటి ప్రపంచంతో సపరేట్గా ఉంచుతూ ఎలా యునీక్గా ఉంచాలి అనే దానికి లేవీలకు ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్, హ్యాండ్ బుక్కే లేవియకాండం.
నిర్గమకాండం అయిపోయేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి నిర్గమకాండం ఎలా ముగిసింది అంటే, నిర్గమకాండం 35వ అధ్యాయం మొదలుకొని 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం, దాని ఏర్పాటు, దాని సెట్టింగ్ అంతా అయిపోయింది. ప్రత్యక్ష గుడారానికి సంబంధించి అంతా అయిపోయింది కదా. నిర్గమకాండం చివరిలో ఎలా ముగిసింది అంటే, ప్రత్యక్ష గుడారం నిర్మించారు. ఎలా ముగిసింది నిర్గమకాండం అంటే, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షము గుడారములోనికి వెళ్ళలేకుండెను. మీకు అర్థం కాలేదేమో, వివరిస్తాను. నిర్గమకాండం చివరికి వచ్చేటప్పటికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేశారు. మోషేకి దేవుడు చెప్పాడు కదా, ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, దాన్ని ఎలా నిర్మించాలి, మొత్తం దాని రంగులతో సహా చెప్పాడు. దాని రంగులు కొలతలతో సహా చెప్పాడు కదా మోషేకి. అలా మోషే కానీ అహరోను కానీ వీళ్ళందరూ కలిసి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేశారు. అయితే ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం సంపూర్తి అయిపోయిందో, యెహోవా తేజస్సు ఆ ప్రత్యక్ష గుడారంలో నిండేటప్పటికీ మోషేనే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. ఏ మోషే అయితే కొండ మీద తనకు దర్శనం చూపించబడితే ఆ దర్శనం ప్రకారంగా, చూపించబడిన దాని ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడో, ఏ మోషే అయితే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడో, ఏ మోషే ద్వారానైతే దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడో, ఆ మోషేనే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ వచ్చింది. దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది కాబట్టి ఆ తేజస్సులోనికి మోషేనే వెళ్ళలేకపోయాడు. మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి, ప్రారంభం నుంచి దేవుడు మోషేతో మాట్లాడతాడు కదా, అహరోనుతో కూడా నేరుగా మాట్లాడు. డైరెక్ట్గా మోషేతో మాట్లాడి మోషే అహరోనుతో చెప్పాలి కదా. మరి అలాంటి మోషేనే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడం సాధ్యం కాకపోతే ఇక అహరోను వెళ్ళగలడా? లేకపోతే అహరోను కుమారులు వెళ్ళగలరా? లేకపోతే మిగిలిన ఇశ్రాయేలీలు వెళ్ళగలరా? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినటువంటి మోషేనే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి మోషేనే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోతే, దేవుని సన్నిధిని భరించలేకపోతే, ఆ తేజస్సును తట్టుకోలేకపోతే మరి అహరోను వెళ్ళగలడా? అహరోను కుమారులు వెళ్ళగలరా? లేకపోతే ఇశ్రాయేలు వెళ్ళగలరా? ఎవరికి సాధ్యం? ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే, దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపి అయిన మానవుడు వెళ్ళలేడు, సమీపించలేడు. మరొకసారి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలోనికి పాపి అయిన మానవుడు వెళ్ళలేడు, ప్రవేశించలేడు. ఒకవేళ మొండిగా వెళ్తే ఏం జరుగుతుంది? అంతే, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత ప్రేమ స్వరూపో అంతే పరిశుద్ధుడాయన. చాలామంది దేవుణ్ణి కొంచెం కొంచెంగా అర్థం చేస్తుంటారు. కొంతమందికి ఆయన ప్రేమమయుడు అని అర్థమవుతుంది, కొంతమందికి ఆయన పరిశుద్ధుడు అనే అర్థమవుతుంది, కొంతమందికి ఆయన న్యాయవంతుడు అనేది అర్థమవుతుంది. కలపాలి, మొత్తం అంతా కలపాలి. దేవుడు ప్రేమమయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధతని సహించడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఒప్పుకోడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి అన్యాయాన్ని సహించడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మోషే అలాగే వెళ్తే చనిపోతాడు. మోషే వెళ్ళలేకపోయాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఓ పెద్ద భోగి మంట ఉంది, పెద్ద భోగి మంట, పెద్ద మంట. ఆ మంటలోనికి ఇలానే వెళ్ళగలమా మనం? అలాగే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి పాపులైన మానవులు వెళ్ళలేరు. ఇది నిర్గమకాండం ముగింపు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తయిన వెంటనే దేవుని సన్నిధి, దేవుని తేజస్సుతో ఆ మందిరం నిండింది. కాబట్టి మోషేనే వెళ్ళలేకపోయాడు. మరి ఎలా? నిర్గమకాండం మనం చూస్తే దేవుడు మోషేతో అంటాడు, మోషే నా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు. ఎందుకు ప్రభు అంటే, నేను ఇశ్రాయేలీల మధ్యలో నివసించాలనుకుంటున్నాను. నా సన్నిధి ఇశ్రాయేలీల మధ్యలో నివసించాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ప్రత్యక్ష గుడారం కావాలి. ఏదైనా తోటలో ప్రతి చల్లపోటున దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు కదా. దేవుడికి మానవులతో ఉండడం ఇష్టం.
తన పోలికలో తన స్వరూపంలో చేస్తున్నాడు కాబట్టి మానవులతో ఉండడం, ముచ్చటించడం ఇష్టం, మానవుల మధ్య నివాసం చేయడం ఇష్టం ఆయనకి. ఎప్పుడైతే పాపం జరిగిందో దేవునికి మానవుడికి మధ్య ఎడబాటు వచ్చింది. మరలా దేవుడు నిర్గమకాండంలో సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలుతో నిబంధన చేసుకొని మోషేతో చెప్తాడు, మోషే, నేను ఇశ్రాయేలు మధ్య వచ్చి నివాసం చేయాలనుకుంటున్నా, నాకు ప్రత్యక్ష గుడారం కావాలి. ఎలా వేయాలి ప్రభు అంటే, ఇదిగో కొండ మీద నీకు చూపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారం నిర్మించేశాడు. అప్పుడు దేవుని సన్నిధి తేజస్సు ఆ మందిరంలోకి వచ్చింది. పరిశుద్ధులైన దేవుడు మందిరాన్ని ఆవరించాడు. మరి పాపాత్ములైన మానవులు దేవుని దగ్గరికి రావాలంటే రాలేరు కదా. కనుక పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలోనికి పాపైన మానవుడు వెళ్ళి కూడా బ్రతకాలి అంటే ఏం చెయ్యాలి అనేదే లేవియకాండం. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి పాపైన మానవుడు వెళ్ళి బ్రతకడం అసాధ్యం, అసంభవం. అయితే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపి వెళ్ళేదానికి వీలు కల్పించేటువంటి ఆ విధానమే, ఆ వెసులుబాటే లేవియకాండం. నిర్గమకాండం చివరిలో ప్రత్యక్ష గుడారంలోనికి మోషేనే వెళ్ళలేకపోయాడు కదా. ఇప్పుడు లేవియకాండం తర్వాత ఏమొస్తుంది? సంఖ్యాకాండం ప్రారంభంలో చూద్దామా. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. చాలా జాగ్రత్తగా చూడండి. సీనాయి అరణ్యమందు ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. నిర్గమకాండం చివరిలో ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు కదా. మధ్యలో లేవియకాండం ఉంది. లేవియకాండం అయిపోయిన తర్వాత ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. అంటే మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చాడు. నిర్గమకాండం చివరిలో మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. సంఖ్యాకాండం మొదటి వచనంలో మోషే ప్రత్యక్ష గుడారంలో యెహోవాతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళగలిగాడు. ఎలా వెళ్ళగలిగాడు, సాధ్యమైంది అంటే నిర్గమకాండానికి సంఖ్యాకాండానికి మధ్యలో ఉన్నటువంటి లేవియకాండం ఆ పని చేసి పెట్టింది. ఒక పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళగలిగేటువంటి వెసులుబాటుని లేవియకాండం కల్పించింది. దేవుడే ఒక మార్గాన్ని నిర్మించాడు. మీరు ఈ మార్గంలో నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను మిమ్మల్ని శిక్షించను, మీ పాపాలను క్షమిస్తాను అని. దీన్నే అపోస్తలుడైన పౌలు దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తాడు. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ముందు చెప్పాను కదా నేను, లేవియకాండం అన్నది యాజకుల హ్యాండ్బుక్కే, ఆ ఇన్స్ట్రక్షన్సే లేవియకాండం అని చెప్పాను కదా. ఈ మానవాళికి దేవునికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ప్రధాన యాజకుడితో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు పోలుస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఎన్నో పనులు చేశాడు కదా, అలా ప్రధాన యాజకుడుగా యేసు ప్రభుని పోలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే లేవియకాండ ఉద్దేశం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఇంకోసారి, లేవియకాండం ఏదైతే సాధించలేకపోయిందో అది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. లేవియకాండాన్ని దేవుడు ఇచ్చాడు. మొదటి రోజే అహరోను పెద్ద కుమారుడు, రెండో కుమారుడు చనిపోయారు ప్రత్యక్ష గుడారంలో అన్ని ఆజ్ఞని తీసుకొని వచ్చి. అంటే ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి అందరూ వెళ్ళలేకపోయారు, అందరూ తప్పించుకోలేకపోయారు, చాలామంది ప్రాణాలు విడిచిపెట్టారు. అంటే ఆ లేవియకాండాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. దేవుని పరిశుద్ధతని, మానవుని పాపపు స్థితిని అర్థం చేసుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అది నెరవేరింది. లేవియకాండం ఎలాంటి పరిశుద్ధత అయితే కోరుకుందో ఇశ్రాయేలు జనాంగం నుండి, దేవుని ప్రజల నుండి, ఆ పరిశుద్ధత అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో శరీరంగా నెరవేరింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజం మధ్య నిలవబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు, సవాల్ చేశాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అన్నాడు. దీన్నే కదా లేవియకాండం చెప్తూ ఉన్నది. నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధతని, అంటే ఆ సపరేషన్ని, ఆ యూనిక్నెస్ని కోరుకుంటుంది లేవియకాండం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి పాపం కార్యం చేయలేదు. పాపపు సమాజంలో తిరిగినా సరే పాపాన్ని అంటించుకోలే. ఆయన సపరేట్గా ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా అంటే యేసు ప్రభు సపరేషన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యూనిక్ నేచర్. మీరు ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయవద్దని విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం వందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును. ఎంత యూనిక్నెస్ కదా, ఎంత ప్రత్యేకం కదా. ప్రపంచం అంతా ఏం మాట్లాడుకుంటుందంటే వ్యభిచారం చేయకూడదు అనే దగ్గర నిలవబడిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత యూనిక్ అంటే, ఆయన ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే వాని హృదయం వందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును. ఎంత ప్రత్యేకం కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేవియ కాండం కోరుకున్నది ఇదే ఇశ్రాయేలీల నుండి. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు చుట్టుపక్కల దేశాల వాళ్ళకి సపరేట్గా ఉండాలి, మీరు వేరే బ్రతకాలి. ఐగుప్తుల నుండి మిమ్మల్ని ఎందుకు వేరు చేశాను అంటే, మీలో ఉన్న ఐగుప్తుని మీరు బయట పంపిస్తారని. ఎందుకు మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను అంటే, మిమ్మల్ని యునీక్ పీపుల్గా చేయడానికి, ప్రత్యేకమైన ప్రజలుగా చేయడానికి, నా సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేరింది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఎవరు స్థాపించలేకపోయారు ఇప్పటికీ ఎప్పటికీ. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపాన్ని చూపించడం అన్నది అసంభవం, సాధ్యం కాదు. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఏ మంచితనం లేనటువంటి నన్ను ఉచితముగా నీతిమంతుడిగా, ఉచితముగా పరిశుద్ధుడిగా చేశాడు. లేవియ కాండం ఏం కోరుకుంటుందంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని లేవియ కాండాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. లేవియ కాండ నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. ఆయనలో పాపం లేదు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన అందరికంటే ప్రత్యేకమైన వాడు, యునీక్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ దేవుని గొర్రెపిల్ల, తన్ను తాను సిలువుకు అప్పగించుకోవడం ద్వారా నన్ను భ్రష్టత్వం నుంచి, దుష్టత్వం నుంచి, ఈ లోకపు మాలిన్యం నుండి విడిపించాడు, సపరేట్ చేశాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించడం ద్వారా నన్ను యునీక్, ప్రత్యేకంగా మార్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధతని ఉచితముగా నాకు అనుగ్రహించాడు. నేను ఎవరిని ఇప్పుడు? పరిశుద్ధుణ్ణి. నేను పరిశుద్ధుని. ఎలా పరిశుద్ధుణ్ణి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధత నాకు ఆపాదించబడింది. అంటే లేవియ కాండం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా నాలో నెరవేరింది. లేవియ కాండం ఏం కోరుకుంటుందంటే పరిశుద్ధతని. పరిశుద్ధత అంటే సపరేట్ అండ్ యూనిక్. యాకోబు గారు ఒక మాట అంటారు, ఎవడైనను ఈ లోకముతో స్నేహం చేసిన ఎడల వాడు దేవునికి శత్రువు. ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు, వాడు వ్యభిచారి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అంటాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు అంటాడు కదా. ఐగుప్తు నుంచి దేవుడు సపరేట్ చేసింది. వీరిలో ఉన్నటువంటి ఐగుప్తుని సపరేట్ చేయడానికి లేవియ కాండాన్ని ఇచ్చాడు. నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఈ లోకం నుండి బయటకు పిలిచింది, కాల్డ్ అవుట్. నన్ను సపరేట్ చేశాడు. ఎందుకు అంటే నాలో ఉన్నటువంటి పాపాన్ని నా నుంచి సపరేట్ చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవునిలో నన్ను ముద్రించాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడ్వాన్స్గా, సంచకరుగా నాకు అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కారణం ఏంటంటే నేను యునీక్గా బ్రతకాలని, ప్రత్యేకంగా బ్రతకాలని. నేను బ్రతుకుతున్నది ప్రపంచంలోనైనా నా విలువలు, నా ఆలోచనలు, నా గమ్యాలు, నా ఉద్దేశము, నా జీవన విధానం అంతా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో జరుగుతుంది. సపరేట్ యునీక్ లైఫ్ స్టైల్ ఉంటుంది నాది, ఉండాలి. లేనప్పుడు నేను క్రైస్తవుని కాదు. నీవు ఈ లోకానికి సపరేట్గా బ్రతుకుతున్నావా? నీవు స్కూల్లో ఉన్నావా, కాలేజీలో ఉన్నావా, ఉద్యోగంలో, ఆఫీసులో ఉన్నావా, లేకపోతే ఏదైనా వ్యాపారంలో ఉన్నావా? మిగిలినటువంటి ప్రపంచానికి, మిగిలినటువంటి స్టూడెంట్స్కి, మిగిలినటువంటి ఎంప్లాయీస్కి నీకు సపరేషన్ ఉందా? నెంబర్ 2, యునీక్నెస్ ఉందా? మిగిలిన ప్రపంచానికి నీకు ఆ ప్రత్యేకత ఉందా? లేనప్పుడు నీవు క్రైస్తవుడి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం నీ యందు నిరర్ధకం చేయబడుతూ ఉంది.
లేవియకాండం ఏం కోరుకుంటుందంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మొత్తం లేవియకాండాన్ని ఒక్క వచనంలో చెప్పాలంటే ఇదే. మీ దేవుణ్ణైన యెహోవానగు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. సీనాయి పర్వతం మీద సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టలేదు సరికదా. ఆ సీనాయి పర్వతాన్ని 40 రోజులు ఎవరైనా తగిలితే ప్రాణం తీయాలి అనేటువంటి ఆజ్ఞ పెట్టాడు, కట్టడి విధించాడు కదా. భయంకరమైన దర్శనం అది. మోషేనే గజగజ వణికిపోయాడు. ప్రజలు చచ్చిపోతామేమోనని భయపడిపోయారు కదా. కానీ ఆ గొల్గొతా కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో వ్రేలాడుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. ఆయన ఎందుకు? నా బ్రతుకుని మీరు బ్రతకండి, నా స్వరూపాన్ని సంతరించుకోండి. మీ పాపాన్ని బట్టి నేను శిలువలో ప్రాణం పెడుతున్నా కాబట్టి నా స్వరూపాన్ని మీరు సంతరించుకోండి. నేను బ్రతికినట్టు బ్రతకండి. నా జీవాన్ని మీకు అనుగ్రహించి మీ మరణాన్ని నేను తీసుకుంటున్నా. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ఐగుప్తు దేశం నుండి అనేకమైన అద్భుతాల మధ్య తీసుకుని వచ్చినటువంటి దేవుడైన యెహోవానే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని లేవియకాండాన్ని ఇస్తే, మరి శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గుండెల్లో బల్లెంపోటు ఎందుకు పొడిపించుకున్నాడు అంటే, మనం అంతరంగంలో పరిశుద్ధులుగా ఉండాలని. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహం అంతా కొరడాలతో చీల్చబడిందంటే, పిడిగుద్దులతో నలిగిపోయిందంటే, ఉమ్మివేతలతో అవమానాన్ని సహించిందంటే, భరించిందంటే, మనం బాహ్యంగా కూడా పరిశుద్ధంగా ఉండాలి అని. యేసు ప్రభువా నన్ను సపరేట్ చేయండి, నన్ను విడిపించండి. ఎలాగైతే ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని దాటించారో అలా ఈ పాపపు జీవితం నుంచి నన్ను దాటించండి, నన్ను సపరేట్ చేయండి. అలాగే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చండి పరిశుద్ధాత్మ దేవుని గురించి అని ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రభువును వేడండి. ప్రభు ఆ రోజు ఇశ్రాయేలును విడిపించినటువంటి ఆ ప్రభు ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ పాపం స్థితి నుంచి విడిపించడానికి సమర్థుడు. ఆ రోజు ఇశ్రాయేలుకి లేవియకాండాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు ఈరోజు నీకు కూడా ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి సమర్థుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దగ్గరే సమస్య ఉంది, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ప్రభు నిన్ను క్షమిస్తాడు. శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు పాపంలో బ్రతకడం కాదు ఆయన ఉద్దేశం, పాపం నుంచి బయటకు రావడం, ప్రత్యేకంగా బ్రతకడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగాన్ని గౌరవిస్తే ఇప్పుడే సాగిలపడి క్షమాపణ వేడి బయటికి రా.